ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, జ్యేష్ఠ మాసంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? రైతులు కావచ్చు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు కావచ్చు, ఇతర చాలా కష్టాలతో ఉన్నవారు కావచ్చు, ఈ రోజుని పర్టికులర్గా ఎలా వినియోగించుకుంటే కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది గురుగారు? సో మణికంఠ గారు, మనం ఆల్రెడీ మనకి రాశి ఫలాలు లైట్గా చెప్పుకున్నాము. అవి చూసిన వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారండి. సో ఎవరైతే మనకి మీరు చెప్పిన విధంగా ఏరువాక పుణ్యం అనగా ఇది రైతుల పండగ అండి. మా ఊళ్ళో కూడా చేస్తే నాకు వాట్సాప్లో అన్ని మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఎద్దులకి మామూలుగా అలంకరణ చేస్తారు. తర్వాత గ్రామ దేవతలకి, తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీలైతే కొంతమంది ఊరంతా చిన్న ఊరైతే ఊళ్ళో అంతా తిరుగుతుంటారు. అక్కడి నుంచి నవధాన్యాలు తీసుకొని మనకి పొలానికి వెళ్ళిపోయి దున్నటం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే నుంచి. సో ఇది ఏరువాక పున్నమి యొక్క స్పెషల్, అందరికీ మనకు తెలిసిందే. అయితే ఈ ఏరువాక పున్నమిని వేరే పరిహారాలకి కింద కూడాను ఈరోజు మనం వాడుకోవచ్చండి. ఎవరైతే కనుక కొన్ని సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ రెమెడీగా మనం ఈరోజు వాడుకోవచ్చు. ఇందులో మనం 3 రకాల బాధలు ఉన్న వాళ్ళకి, లేదంటే 3 రకాలుగా వాళ్ళు ఏదైనా కనుక కావాలి అని అనుకుంటే కనుక వాటికి సంబంధించిన మనం వాళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే అండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ఇందులో 2 రకాలు వస్తారండి. ఒకటి బాగా లవ్ మ్యారేజ్, అంటే ప్రేమ వివాహం చేసుకొని ఆ ప్రేమ వివాహం కూడాను తల్లిదండ్రులతో ఫైట్ చేసో, పెద్దవాళ్ళని ఒప్పించుకో, లేదంటే వీళ్ళు పెళ్లి చేసుకొని కనుక ఎవరైనా ఉంటే పెళ్ళి అయిన తర్వాత మధ్యలో వీళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయండి. ఇలా చాలాసార్లు వచ్చేస్తూ ఉంటే పాపం వీళ్ళకి ఏంటంటే పెళ్ళైంది కాబట్టి, అందులోనూ పెద్దలకు వ్యతిరేకంగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చే బాధలు తీర్చడానికి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు అనమాట. కొంచెం వీక్గా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు అయితే వచ్చినాయి. మరి అవి సర్దు మనగలి కదండి. సర్దు మనగి ఆ తర్వాత వీళ్ళ మధ్య అన్యోన్యత పెంపొందించడానికి కావాల్సిన ఒక వ్రతము, ఒక పరిహారము ఈ ఏరువాక పుణ్యం రోజున చేసుకోవచ్చు. రెండోది ఏంటంటేనండి, ఇది కూడాను పెళ్ళి అవుతుంది. ఇది పెద్దవాళ్ళకు కుదిర్చిన పెళ్ళే. కొన్ని రీజన్ల వల్ల భర్త వచ్చేటప్పటికి వాళ్ళకి వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ ఇవన్నీ పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. లేదంటే వీళ్ళకి రకరకాల వ్యసనాలకు లోనిస్తే మళ్ళీ ఈ బాధితులకు బాధ పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే, మా భర్త మా దగ్గర లేడే, వేరే మా చేయి జారిపోయాడు, మా మాట వింటలేదు అన్న వాళ్ళకు కూడాను ఇదే రోజు పరిహారం చేసుకోవచ్చు. ఇదంటే బేసికల్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవడానికి మనం చెప్పుకోవచ్చు. రెండో కేటగిరీ ఎవరంటేనండి, కొంతమంది ఆల్రెడీ ఒక బాగా కష్టపడి ఉద్యోగం చేసుకోనో లేదంటే వ్యాపారం చేసుకుని ఒక స్టేజ్కి వస్తారండి. వచ్చిన తర్వాత ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, ఇక ముందు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ధనవంతంగా ఎదగటానికి, సమాజంలో ఎదగటానికి కావాలి, లేదంటే వీళ్ళు ఒక రాజకీయ నాయకులుగా ముందుకు పోవాలి, సమాజంలో పెద్ద పెద్ద పనులు చేయాలి, సొసైటీకి మంచి పనులు చేయాలి అనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఇది అదే రోజున ఏరువాక పున్నమి రోజునే మనం ఒక రెమెడీ వీళ్ళకి పాటించవచ్చు. మూడో కేటగిరీ ఎవరు వస్తారంటేనండి, మనకి అష్ట కష్టాలు పడుతుంటారు. వాళ్ళ దగ్గర కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు. వాళ్ళు రెమెడీ చెప్పిన రెమెడీ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఒకవేళ చేసుకోవాలని ఆలోచన ఉన్నా అక్కడ చేయించుకోవడానికి సరైన మన పరిస్థితులు లాంటివి ఏమి ఉండవండి. ఇలాంటి వాళ్ళకంటే వాళ్ళకి పెద్దగా చదువు ఉండదు, తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు, శత్రు బాధలు ఉంటాయి, వాళ్ళ మీద అపనిందలు ఉంటాయి. ఇలా అష్ట కష్టాలు అంటారు చూడండి. అష్ట కష్టాలు ఉండి ఎలాంటి పరిహారం కూడా చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఏమనుకుంటే, ఏమిరా దేవుడా నాకేంటి ఈ జన్మ, మళ్ళా జన్మలో అసలు వస్తున్నానా, అసలు ఇంకా పోవా అన్న ఒక నిస్పృహత ఎవరైతే ఉంటారో ఇది మనకి మూడో కేటగిరీని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ 3 కేటగిరీలకి ఏరువాక పున్నమి రోజున మన శాస్త్రాల్లో గనక ఒక పూజా విధానము, ఒక పద్ధతులు కనుక ఫాలో అయితే అవన్నీ పోయేసి చక్కగా వాళ్ళ జీవితంలో ఒక వృద్ధి వస్తుంది. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు కనుక తీసుకుంటే, ఇది మనం ఏరువాక పున్నమి రోజున మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మర్రి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి, వీలైతే నూలు పొగులు మర్రి చెట్టు మనకి ఏమంటారు కాండానికి కనుక చుట్టి అయిపోయిన తర్వాత సింపుల్గా పూజ చేయడం. ఎందుకంటే పెద్ద పెద్ద పూజ చేస్తే మంచిది, లేదంటే అట్లీస్ట్ సింపుల్గా మనకేమంటే దీపారాధన చేసి ప్రసాదం పెట్టి మనకి మూడు తమలపాకులు లేదంటే 3 వక్కలు ఇలా 3 అరటిపళ్ళు 3 సంఖ్యతో ఉన్న తీసుకొని ముగ్గురు లేదా అంతకు మించి ఎక్కువగా ముత్తైదులకు లేదంటే పిల్లలకి కనుక తాంబూలం కనుక ఇచ్చి నమస్కరించుకుంటే వాళ్ళకి ఏదైతే కార్యక్రమం ఉందో వాళ్ళ భార్యాభర్తల మధ్య ఒక అన్యోన్యత చాలా చాలా పెరుగుతుందండి. ఇది మనకి ఒక కథ కూడా ఉంది, వత సావిత్రి అని చెప్పేసి. మనం ఏమంటారంటే సావిత్రి మనకి సంబంధించిన సినిమా కూడా ఉందండి. యముడికి ఎదిరించేసి తన భర్తను తనకు తెచ్చుకుంటుందన్నమాట. అయితే ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది,
ఓకే, సాక్షాత్తు మనకి వాళ్ళ భర్త ప్రాణాలు పోయినప్పుడు యముడినే ఎదిరించేసి తన భర్త ప్రాణాలు తిరిగి తీసుకొచ్చుకుంటుంది అనమాట. ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె ఈ వ్రతం చేయటం వల్ల, ఓకే, ఈ పూజ చేయటం వల్ల, ఆ యొక్క ఏరువాక పున్నమి, మర్రి చెట్టు, ఈ దానం తాంబూలం ఇవ్వటం వల్ల ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క ఏమంటారు ఎనర్జీ వల్ల ఏమికి ఆ శక్తి వస్తుంది. అందుకని ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్న కేటగిరీ వాళ్ళు ఈజీ అండ్ బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. ఇది సంవత్సరానికి ఒకసారే వస్తుంది, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, ఏమండి మా ప్రాబ్లం ఇది వచ్చిందండి, ఇది కావాలండి, ఈ ముందు కావాలండి, ఆ మురుగు మీద రకరకాలు చెప్తూ ఉంటారు. అవేమీ లేకుండా సింపుల్గా వచ్చే రెమెడీ. రెండో కేటగిరీ మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదంటే ఉద్యోగం ఉంది, ఒక స్టేజ్కి వచ్చేసారు, బట్ నెక్స్ట్ ముందు సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతులు కావాలి ఇలా అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజున 250 గ్రాములు తెల్లటి నువ్వులు కానీ గనక దానం గనక చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అని మన శాస్త్రాలు వివరించారు, చాలా క్లీన్గా వివరించారు. అందుకని చెప్పేసి ఎవరైతే యాగాలు యజ్ఞాలు చేస్తారో ప్రకృతి వాళ్ళ తిరిగి మళ్ళా సహకరించి వీళ్ళు గొప్పగా సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నమాట. మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్. అష్ట కష్టాలు పడుతూ ఉంటారు, సరైన జాబ్ ఉండదు, అన్ని అప్పులు ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటారు, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ ఉండదు, అసలు ఏమీ ఎలా చేయాలని కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇంకొక రెమెడీ మనకు చేశారండి. దీన్ని మనకి ఏం చెప్తారంటేనండి, ఆ రోజున వీళ్ళకి కొన్ని వస్తువులు దానం చేయాలి. ఏం చేయాలంటే అండి, గొడుగు, తర్వాత చెప్పులు, విసనకర్ర, చందనము, ఒక మంచినీళ్ళ బాటిల్స్ అండి. ఈ 4 గనక వీళ్ళు దానం గనక చేయగలిగితే ఆ రోజున ఫస్ట్ గొడుగు, అంబ్రెల్లా, తర్వాత అది మనకు ఆడ్లు ఎంత అవుతుంది, 100 రూపీస్ కూడా అవదండి, కొంచెం తక్కువ రేట్లో కనుక చూసుకుంటే ఒక 5 గొడుగులు 6 గొడుగులు కనుక తీసుకోవటము. అలానే చెప్పులు, పెద్దవాళ్ళకి నడిచి వెళ్తూ ఉంటాం, అలాంటి వాళ్ళకి ఒక 5 జతలు 6 జతల చెప్పులు కనుక దానం చేయటము. మనకి విసనకర్రలు, ఫ్యాన్ ఉంటాయి కదండి, ఆ ఫ్యాన్ లాంటి మన చేతి కర్ర, విసనకర్ర లాంటివి ఒక 5, అది మనకి 50-60 రూపాయల కంటే పెద్ద ఎక్కువ ఏం ఖర్చు కాదండి, ఒక 6-7 తీసుకోవటం. వీటితో పాటు మనకి చందనం బయట అమ్ముతారండి, 20 రూపాయలు 30 రూపాయలు టిన్స్ అమ్ముతారు, ఒక 6-7 తీసుకోవటం. చక్కగా గుడికి వెళ్ళటం, దండం పెట్టుకోవటం, వెంటనే అవి అక్కడ ఉన్న వాళ్ళకు లేదంటే అవసరమైన వాళ్ళకి కనుక దానం కనుక చేయగలిగితే ఈరోజు మనకి ఏం చెప్తారంటేనండి, ఈ అష్ట కష్టాలు ఎవరైతే పడుతూ ఉంటారో వాళ్ళకున్న ఏమంటారంటేనండి ఈ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి ఈ దరిద్రం అంతా పోతుంది అనమాట. పోయేసి వీళ్ళకి ఫస్ట్ ఫ్రెష్ ఎనర్జీ వచ్చేసి లక్ష్మీదేవి రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రెమెడీ కూడా చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. దీనితో పాటు మనకి ఏం చెప్తారంటే ఉదక కుంభదానం అంటారు. ఇది సంస్కృతంలో ఉదకం, కుంభం, దానం. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే గ్లాస్ కానీ పట్టుకునే పాత్ర అనుకోవచ్చు. దానం డొనేషన్ కనుక చేసుకుంటే ఏమని చెప్తారంటేనండి, వీళ్ళకి ఎలాంటి రెమెడీ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చూసిన వాళ్ళు కానీ, హెల్త్ కానీ ఇంకోటి కానివ్వండి, ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి వీళ్ళకి మళ్ళీ మంచి అద్భుతమైన ఎనర్జీ వస్తుందండి, కాస్మిక్ నుంచి వస్తుంది. పున్నం రోజు కనుక చేయటం వీళ్ళు ఖచ్చితంగా చేయగలగాలి. అది ఇప్పుడు ఈ రోజుల్లో అది కష్టం కాబట్టి అట్లీస్ట్ మనకి వాటర్ బాటిల్స్, ఫ్రెష్ వాటర్ బాటిల్ తీసుకొని ఒక 20-30, ఇప్పుడు ఈ రోజుల్లో 10 రూపీస్ పెట్ బాటిల్స్ కూడా వచ్చేస్తుందండి. ఎంత అవుతాయి అంటే అండి, ఒక 200-500కి తీసేసుకొని పెట్టేసుకొని ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, అది చాలా అద్భుతమైన వీళ్ళకి పుణ్యం వస్తుందండి. ఇలా ఈ 3 కేటగిరీల వారికి ఒక్క రోజున సింపుల్ రెమెడీస్ కనుక చేసుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక ఫస్ట్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది వేరే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ సరౌండింగ్లో ఎవరైనా కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఈ పూజ కనుక చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ప్లస్ వాళ్ళ సంసారాలను కాపాడినందుకు, రక్షించినందుకు మీకు పుణ్యం వస్తుందండి. సో అందుకని ఇది స్ప్రెడ్ చేయడానికి ఈ మంచి వీడియోని, ఈ మెసేజ్ని చేస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి మనం ఏం చెప్తున్నామంటే ఒక సూచన, సజెషన్స్ ఇస్తున్నామండి. ఏరువాక పౌర్ణమి గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.